విద్యార్థి లోకానికి మీ ఏసిడి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే తెలుగు వాక్యాలను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ ఎలా చేయాలి, ఒక తెలుగు వాక్యాన్ని విన్న వెంటనే టక్కున ఎలా చేయాలి, అంటే సెంటెన్స్ ఫ్రేమ్ ని ఎట్లా చేయాలి, తెలుగు వాక్యాన్ని విన్న వెంటనే దాన్ని ఇంగ్లీష్ లో చెప్పగలగాలి. ఇది ఒక స్కిల్లే కదండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న ముంబై వెళ్ళాను అంటాం, టక్కున ఐ వెంట్ టు ముంబై ఎస్టర్డే అన్నాడు. ఆమె ఇప్పుడు టీవీ చూస్తుంది అంటే షీఈ్ వాచింగ్ టీవీ నవ్ అనాలి. అతడు ఇంతకు ముందే మార్కెట్కి వెళ్ళాడు అంటే హీ హాస్ గాన్ టు మార్కెట్ నవ్ అనాలి. వారు ఉదయం నుంచి టీవీ చూస్తున్నారు అంటే దే హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ అని చెప్పాలి. అంటే ఈ వీడియోలో అంటే ఈ క్లాస్ యొక్క లక్ష్యం ఏంటంటే తెలుగు వాక్యాలను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేయడం ఎలా. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అంటే ఐఆమ్ బిజీ నవ్ అనాలి. నేను నిన్న బిజీగా ఉంటే అంటే ఐ వాజ్ బిజీ ఎస్టర్డే అనాలి. నేను రేపు బిజీగా ఉంటాను అంటే ఐ విల్ బి బిజీ టుమారో అంటాం. ఆమె ఇప్పుడు టీవీ చూస్తుంది అంటేనేమో షీ ఈజ్ వాచింగ్ టీవీ నవ్ అంటాం. ఆమె నిన్న టీవీ చూస్తుండే అంటే షీ వాజ్ వాచింగ్ టీవీ ఎస్టర్డే అంటాం. ఆమె రేపు టీవీ చూస్తూ ఉంటుందంటే షీ విల్ బి వాచింగ్ టీవీ టుమారో అంటుంటాం. అంటే ఇట్లా తెలుగు వాక్యాలను ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయడం ఎలా. రైట్, ఇప్పుడు మనం ఒక టాపిక్ తీసుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో తెలుగు వాక్యాలను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ ఎలా చేయాలి. ఇక్కడ నాతో పాటు ఒక 8 మంది విద్యార్థులు ఉన్నారు. టెల్ యువర్ నేమ్స్. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Rashma Priya. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Vani. Yes. My name is Bhagraj. I am from Karnool. Yes. My name is Prasanna. My name is Satvik. My name is Keshav. My name is Yuvraj. My name is Ankita. రైట్, టేక్ ద మైక్. ఇప్పుడు నేను వీళ్ళకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నుంచి తెలుగులో వాక్యాలు ఇస్తాను. వీళ్ళు ఎలా ట్రాన్స్లేషన్ చేస్తారో చూద్దాం. నేను ప్రతిరోజు టీవీ చూస్తాను. నేను ప్రతిరోజు టీవీ చూస్తాను. ఇంగ్లీష్ లో బేట I watch TV every day. నేను ప్రతిరోజు టీవీ చూస్తాను. నేను అంటే పాప ఏమన్నది? ఐ అన్నది. చూస్తానంటే ఐ వాచ్ అన్నది. టీవీ ఎవ్రీడే అన్నది. నేను ప్రతిరోజు టీవీ చూస్తానంటే ఐ వాచ్ టీవీ ఎవ్రీడే. మీరు తీసుకోండి. వారు ప్రతిరోజు టీవీ చూస్తారంటే ఏమనాలి? They watch TV every day. ఐ ప్లేస్ లో ఆమె దే పెట్టేసింది. దే వాచ్ టీవీ ఎవ్రీడే. నువ్వు చెప్పు బేట. అతడు ప్రతిరోజు టీవీ చూస్తాడు. He watches TV every day. హీ షీట్ వచ్చినప్పుడు అక్కడ వర్బుకి ఎస్ గాని ఎస్ గాని చేర్చాలి. హీ వాచెస్ టీవీ ఎవ్రీడే అన్నాడు. నువ్వు చెప్పు బేట. షీ సబ్జెక్ట్ షీ. ఆమె ప్రతిరోజు టీవీ చూస్తుంది. She watches TV every day. షీ వాచెస్ టీవీ ఎవ్రీడే. ఫర్ ఎగ్జాంపుల్, కేసీఆర్ ప్రతిరోజు టీవీ చూస్తాడు. చెప్పు బేట. KCR watches TV every day. కేసీఆర్ అంటే హీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి కేసీఆర్ వాచెస్ టీవీ ఎవ్రీడే. నువ్వు చెప్పు. సోనియా గాంధీ ప్రతిరోజు టీవీ చూస్తుంది. Sonia Gandhi watches TV every day. వెరీ గుడ్. సోనియా గాంధీ వాచెస్ టీవీ ఎవ్రీడే. నువ్వు చెప్పు బేట. మై ఫ్రెండ్ సబ్జెక్ట్ మై ఫ్రెండ్. నా ఫ్రెండ్ ప్రతిరోజు టీవీ చూస్తాడు. My friend watches TV every day. వండర్ఫుల్. నా ఫ్రెండ్ ప్రతిరోజు టీవీ చూస్తాడు. నా ఫ్రెండ్స్ సబ్జెక్ట్ అనేది ఏంటంటే మై ఫ్రెండ్స్. చెప్పు బేట. My friends watches TV every day. తప్పు. Watch TV every day. ఫ్రెండ్స్ అంటే ప్లూరల్ కదా, థర్డ్ పర్సన్ ప్లూరల్ కదా, వర్బుకి ఎస్ గానీ రాదు. మై ఫ్రెండ్స్ వాచ్ టీవీ ఎవ్రీడే అని చెప్పాలి. అంటే దాదాపు నా ముందు 8 మంది విద్యార్థులు ఉన్నారు. 7 కరెక్ట్ గా చెప్పారు, ఒక అమ్మాయి తప్పు చెప్పింది. ఒకసారి ఎంకరేజ్ చేయండి, ఆమెను మెచ్చుకోండి. రైట్, ఇంకోసారి ఇలాంటి తప్పు చేయదు. ఆలోచించాలి. అంటే ఒక తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. సబ్జెక్ట్ వెంటనే వర్బ్ యొక్క రూపాన్ని తీసుకోవాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. బాగా వినండి. అంటే సెంటెన్సెస్ ని ఎలా ఫ్రేమ్ చేయాలంటే ఒక తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్ లోకి రాసేటప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. అంటే మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? అతడు గురించా, ఆమె గురించా, వారి గురించా? అతడు అంటే హీరాయిన్, ఆమె అంటే షీరాయిన్, నేను అంటే ఐరాయిన్. సబ్జెక్ట్ తీసుకోవాలి. వెంటనే ఏం చేయాలి? అక్కడ ఏం పని జరుగుతుంది? తింటున్నారా, వింటున్నారా, అంటున్నారా అంటే వర్బ్ గురించి రాయాలి అక్కడ. తర్వాత అసలు వాళ్ళు అంటే దేని గురించి మాట్లాడుతున్నారు? ఆబ్జెక్ట్ గురించి రాయాలి. అంటే ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత వర్బ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్. చూడండి, ఇప్పుడు ఇంకొక రౌండ్ ఇద్దాం. నేను ప్రతిరోజు టెన్నిస్ ఆడతాను. చెప్పు బేట. I play tennis every day. ఈమె చూడండి ఎలా చెప్పింది. నేను ప్రతిరోజు టెన్నిస్ ఆడతాను. ఇది తెలుగు వాక్యం ఉంది కదా, దీన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు నేను ప్రతిరోజు టెన్నిస్ ఆడతాను. నేను అంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలని చెప్పాను కదా. ఒక తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు నేను అంటే అక్కడ సబ్జెక్ట్ ఏంది? నేను అంటే ఐ అనాలి. ప్రతిరోజు టెన్నిస్ ఆడతాను. నేను అనేది సబ్జెక్ట్. సబ్జెక్ట్ వెంటనే ఏం తీసుకోవాలి? వర్బుని తీసుకోవాలి. ఆడతాను అనేది వర్బ్ అక్కడ. ఐ ప్లే, ఏం ఆడతావు? ఆబ్జెక్ట్ అది. టెన్నిస్ ఎప్పుడు? ఎవ్రీడే ఆడతావు. ఐ ప్లే టెన్నిస్ ఎవ్రీడే. మీరు చెప్పండి. మేము ప్రతిరోజు టెన్నిస్ ఆడతాం. They play tennis. బేటా We play tennis every day. మేము ప్రతిరోజు టెన్నిస్ ఆడతామంటే వీ ప్లే టెన్నిస్ ఎవ్రీడే అనాలి.
సబ్జెక్ట్ మీరు ప్రతిరోజు టెన్నిస్ ఆడతారు. You play tennis every day? సబ్జెక్ట్ దే బేటా వారు ప్రతిరోజు టెన్నిస్ ఆడతారు. They play tennis every day. నువ్వు తీసుకో బాబు. సబ్జెక్ట్ అతడు ప్రతిరోజు టెన్నిస్ ఆడతాడు. He plays tennis every day. సబ్జెక్ట్ ఆమె ప్రతిరోజు టెన్నిస్ ఆడతారు. She plays tennis every day. వండర్ఫుల్. మా ఫ్రెండ్ ప్రతిరోజు టెన్నిస్ ఆడతాడు. My friend plays tennis every day. నా ఫ్రెండ్స్ ప్రతిరోజు టెన్నిస్ ఆడతారు. My friend play. ఫ్రెండ్స్ My friends play chess. Tennis every day. రైట్. సో మా ఫ్రెండ్స్ ప్రతిరోజు టెన్నిస్ ఆడతారు. చూశారు కదా, ఏమైనా ఐడియా వచ్చింది కదండి? ఏం లేదు, వాక్యం వినంగానే ఆ వాక్యంలో సబ్జెక్ట్ ఏదో క్యాచ్ చేయాలి. ఫస్ట్ అతడి గురించా, ఆమె గురించా, వారి గురించా, ఎవరి గురించి, వాళ్ళని ఇంగ్లీష్ లో రాయాలి. ఆమె అన్నప్పుడు షీ రాసుకోండి, వారు అంటే దే రాసుకోండి, మీరు అంటే యూ రాయండి. ఈ సబ్జెక్ట్ వెంటనే ఏముండాలి? వర్బ్ ఉండాలి. వర్బ్ ఎన్నో రూపంలో ఉండాలి అనేది కూడా పాయింటే. వర్బ్ ఉండాలి, కానీ అది ఎన్నో రూపంలో ఉండాలి అది కూడా ఆలోచన చేయాలి కదా. మరి వర్బ్ 2వ రూపం రాయాలన్నా, 3వ రూపం రాయాలన్నా, ఐఎన్జి ఫామ్ ఉండాలన్నా అనేది కూడా పాయింటే. అయితే ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఇలా రెగ్యులర్ గా చేసే పనులు అని చెప్పేటప్పుడు వర్బ్ మొదటి రూపంలో ఉండేటట్లు చూసుకోవాలి. ఇది ఒక్క రౌండ్ చూద్దామా? నేను ప్రతిరోజు యాపిల్స్ తింటాను. I eat apples every day. మేము తింటాము, దీన్ని ఏమనాలి? We eat apples every day. మీరు ప్రతిరోజు యాపిల్స్ తింటారు. You eat apple every day. వారు ప్రతిరోజు యాపిల్స్ తింటారు. They eat apples every day. అతడు ప్రతిరోజు యాపిల్స్ తింటాడు. He eats apples every day. ఆమె ప్రతిరోజు యాపిల్స్ తింటారు. She eats apples every day. యువరాజు ప్రతిరోజు యాపిల్స్ తింటాడు. Yuvraj eats apple every day. అంకిత ప్రతిరోజు యాపిల్స్ తింటది. Ankita eats apple every day. ప్రపంచం లేదు అంకిత అంటే నువ్వు ఒకదానివి ఉన్నట్ల. మా చెల్లెల పేరు కూడా అంకితనే, తెలుసా? నువ్వే కదా మా చెల్లెలి. సో ఫ్రెండ్స్, చూశారు కదండి, నాతో పాటు దాదాపు 8 మంది విద్యార్థులు చాలా చక్కగా ప్రయత్నాలు చేశారు. అంటే తెలుగు వాక్యాన్ని విన్న వెంటనే వాళ్ళు ట్రాన్స్లేషన్ చేశారనమాట. సో ఏం లేదు, తెలుగు వాక్యాన్ని వినాలి, అందులో సబ్జెక్ట్ ఏదో తీసుకోవాలి. సబ్జెక్ట్ వెంటనే వర్బ్ గురించి ఆలోచించాలి. ఫస్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ వర్బ్ అండి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, తర్వాత ఆబ్జెక్ట్ అన్నమాట. ఇలా రోజు కొన్ని తెలుగు వాక్యాలను తీసుకొని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయడం అలవాటు చేసుకుంటే కొన్ని రోజుల తర్వాత ఎటువంటి తెలుగు వాక్యాన్నైనా అలవోకగా ఆంగ్లంలోకి అనువాదం చేయగలరు. సో మేము చేసిన ప్రయత్నం మీకు నచ్చిందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ఏస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం. నమస్కారం.